మీ అమ్మ నాన్న ఇప్పుడు పోట్లాడుకుంటూనే ఉంటారట్రా? నా కర్మ. నేను పుట్టినప్పుడు మా అమ్మ డెలివరీకి వాళ్ళు పుట్టింటికి వెళ్తే మా నాన్న సెకండ్ ఫ్యామిలీ పెట్టాడట. అది ఆవిడ తెలిసింది, ఇంట్లో వారు మొదలైంది. అసలు ఎంతసేపు వాళ్ళు పోటాడుకోవడం తప్ప నా పెళ్లి గురించి ఆలోచించరా? అది నా బాధ. నాకేమో వేడి తత్వం, పైచి శరీరం, త్వరగా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. మాకెవరికి ఇంత అర్జెంట్గా పెళ్లి చేసుకోవాలి ఉండదు. నువ్వు మాత్రం పెళ్ళిని మొత్తుకుంటావు చిట్టి. ఏమిటరా, నాకు మాత్రం నా 10వ ఏట పెళ్లి చేసుకోవాలనిపించింది. ఓసారి ఇదేమన్నా జబ్బా అని డాక్టర్ తమ్ము గారిని అడిగితే కొన్ని శరీరాలు తీరంతే అన్నాడు. ఈ విషయం మా అమ్మా నాన్నలు తెలుసుకోలేరు, వాళ్ళకి నేను తెలియజెప్పలేను. ఓ పని చేయరా, నీ పెళ్లి గురించి మీ వాళ్ళకి రికమెండ్ చేయడానికి ఓ మంచి మధ్యవర్తిని రాయబారం పంపు. నేనా? అవును రంగి, ప్లీజ్ నువ్వు నాకు ఈ సాయం చేసి పెట్టాలి, తప్పదు. అట్టగే బాబు. అమ్మగారు, ఏమిటి? దెమ్మసారి ముదిరినా బెండకాయ ముదిరినా పనికిరాదంటారు కదా అమ్మగారు. ఇప్పుడు బెండకాయలు గోలెందుకే? బెండకాయల గోల కాదమ్మగారు, దెమ్మసారి గోల. అబ్బాయి గారి వయసు ఆవాల ధరలా ఇట్టే పెరిగిపోతాంది. తొందరగా పెళ్లి చేసేయండి అమ్మా. నీ మొహం, అప్పుడే వాడి పెళ్లి చేయడానికి వాడి వయసు ఎంతనే? నిండా 21 ఏళ్ళు లేవు. అమ్మా, ఏమ్మా మళ్ళా అల్లుడు గారు కోప్పడ్డారా? అవునే, 100 చీపులు తీసుకుంటే ఒక దివ్వని ఫ్రీగా వస్తుందనుకుంటే ఆయన కోపడ్డారే. అలాగా? మళ్ళా అదంతా తిరిగి రావడం ఎందుకు? జాగ్రత్తగా గోడ దూకొచ్చేయమ్మా. అటే వస్తాలేదే, ఆయన నన్ను బతిమాలి తీసుకెళ్లేటప్పుడు వీధిలో నలుగురు చూడొద్దు. అది కాదమ్మగారు, కోడలు గారు వస్తే తమకి కథ సాయంగా ఉంటదని. అప్పుడే కోడలు రావడం నా వయసు ఎంతనే? 96 ఏళ్ళు. మా ముసలి వయసు గురించి మాట్లాడుతుంది ఏమిటి రంగి? మల్లెపూర కోసం వేప చెట్టేకేమో అదిను. నాకు 96 ఏళ్ళు అయితే ఆయనకి 103 ఏళ్ళు అని చెప్పదే రంగి. 24 గంటలు కయ్యాని కాలు దుక్కుతూనే ఉంటారు. చచ్చిపోతున్నాను అనుకో. రామ. విన్నారుగా బాబు, అమ్మగారు ఇప్పుడప్పుడు పెళ్లి చేయనంటున్నారు. కాస్త ఆ నోటితోనే మా నాన్న కూడా అడిగి చూడవే. అయ్యగారు, ఏమిటే? ఈ వయసులో ముంచట ఆ వయసులో జరగాలి కదండి అయ్యా. మరే అందుకే అచ్చట ముచ్చట లేకుండా అయిపోయింది నా బతుకు. సేయ్, ఆ దెయ్యానికి విడాకులు ఇచ్చేసి నేను పెళ్లి చేసుకుని ఏమిటే? మీ ఆవిడ కంటే మీ పని మనిషి బాగుంటుందని ఊళ్ళో అందరూ అంటుంటారు కూడాను. చేసుకోండి. మగబుద్ధి ఎక్కడ పోతుంది? 16 ఏళ్ల పెళ్లి ఎదురొస్తే పాడి మీద శవం కూడా బిర్ర బిర్చి నిలబడుతుంది. చేసుకోండి. నేను చెప్పేది మన బాబు గారి పెళ్లి గురించండి అయ్యా. బియ్యే 2వ ఏడాది 2 సార్లు డింకీలు కొట్టిన కుంకకి 10 రూపాయల కంటే కట్నం ఎవ్వరూ ఇవ్వరే రంగి. పెరుగులు నీ వేసుకు తినేవాడు మొహవాడును. ఏమిటా అల్లుడు, మళ్ళీ మీ ఆవిడ వచ్చేసిందా? వచ్చేసిందండి. మీ అమ్మాయి పేరు ఉత్తర, నా పేరు దక్షిణామూర్తి అవడం నా ప్రాణానికి వచ్చింది. ఉత్తర దక్షిణాలు అయిపోయాం ఇద్దరం. ఉత్తరా మా వాడికి డిగ్రీ ఉంటే ఎక్కువ కట్నం వస్తుంది, హోదా పెరుగుతుంది. ముందు పరీక్ష పాస్ కానీ ఆలోచిద్దాం. సుమా పినాకి అంటే ఏమిటని అడకు. ఆ మాట కూడా నీలాగా అందంగా ఉంది కదని వాడాను. అయ్యగారు ఒప్పుకోలేదు బాబు. ఏం చేయమంటావు మరి? నేనేం చెప్పగలను బాబు, ఇక తమకు ఆ అమ్మోరే దిక్కు.